ఓం నమో గణాధిపతయే నమః. కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉన్న దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి. ఈ ఆలయాన్ని 1516లో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. అద్భుతమైన శిల్పకళతో శ్రీకాళహస్తీశ్వరాలయం అలరారుతోంది. ఈ ఆలయ పరిసరాలలో 36 తీర్థాలున్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించి దేవుణ్ణి దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీకాళహస్తికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. శ్రీకాళహస్తి విశేషాలు. ఇతర శైవ క్షేత్రాలతో పోలిస్తే శ్రీకాళహస్తి శివలింగాన్ని అర్చకులు కూడా తాకకుండానే పూజలు, అభిషేకాలు చేస్తారు. శ్రీకాళహస్తి శివలింగానికి ప్రాణమున్న శివలింగం అని పేరు. ఆ పరమశివుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగానే మూల విరాట్కు దగ్గరగా ఏర్పాటు చేసిన వాయుదీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తాయి. సాధారణంగా భక్తుడు భగవంతుడి పాదాల చెంత ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో మాత్రం భక్తుడైన కన్నప్పకు కొండపైన ఆలయం ఉంది. కొండ కింద శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం ఉంటుంది. మహాశివరాత్రికి నిర్వహించే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని ఆలయాలను సూర్య, చంద్రగ్రహణాల సమయంలో మూసేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. శ్రీకాళహస్తిలో 27 నక్షత్రాలు, 9 గ్రహాలను మేళవించిన ప్రత్యేక కవచం దేవదేవుడికి అమర్చి ఉంటుంది. రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ స్వామి ఆధీనంలోనే ఉంటాయని అంటారు. అందుకే ఈ క్షేత్రం రాహుకేతు శాంతి పూజలకు ప్రసిద్ధి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో నవగ్రహాల మండపం ఉండదు. కేవలం శనీశ్వరుడికే ఓ మందిరం కనిపిస్తుంది. శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి అభిషేకాలు చేయించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ శిఖర దర్శనం. ఇక్కడ ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిల్చుని స్వామి, అమ్మవారు, భక్త కన్నప్ప శిఖరాలను భక్తులు దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే ఊరేగింపు, రథయాత్ర, తెప్పోత్సవాలను చూసి భక్తులు తరిస్తారు. స్వామి, అమ్మవార్ల కళ్యాణం ఆలయంలో కాకుండా పట్టణం నడిబొడ్డున ఉండే పెళ్లి మండపంలో నిర్వహిస్తారు. ఈ సమయంలోనే కొన్ని జంటలు పెళ్లిళ్లు చేసుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం వెలిగించే ఆకాశ దీపాన్ని చూసేందుకు, ప్రత్యేక అభిషేకాలు చేయించేందుకు, దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు.